ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 44వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. 43వ అధ్యాయంలో చూసాం, యోసేపు తన అన్నలకి తమ్ముడికి గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. ఇక 44వ అధ్యాయాన్ని చూస్తే తన గృహ నిర్వాహకుడితోటి యోసేపు చెప్తున్నాడు, వారు తీసుకొచ్చినటువంటి గోనె సంచుల నిండా పట్టినంత ఆహారాన్ని, అలాగే దాన్ని కొనడానికి తీసుకొచ్చినటువంటి ధనాన్ని కూడా ఆ సంచుల్లో వేసి వాటి మూతులు కట్టండి. ఆ చిన్నవాని సంచిలో పట్టినంత ధాన్యాన్ని, అలాగే తన గిన్నెని ధనాన్ని కూడా అందులో వేసి ఆ సంచిని మూతికట్టమని చెప్పి సెలవిచ్చారు. ఆ విధంగానే ఆ గృహ నిర్వాహకుడు చేశారు. తెల్లవారుచుండగా యోసేపు అన్నలు తమ్ముడు తమ తమ గాడిదలు తీసుకుని వాటి మీద తమ ధాన్యపు సంచుల్ని గాడిదల మీద వేసుకుని ప్రయాణం మొదలుపెట్టారు. వారు కొంత దూరం వెళ్ళుంటారు. మరలా యోసేపు గృహ నిర్వాహకుడిని పిలిచి, నీవు వెంటనే వారిని కలుసుకుని నీవు వారితో మేలు చేసినటువంటి వారికి కీడు చేయటం ధర్మమా అని చెప్పి అడుగు. మా యజమానుడు పానం చేసే శకునం చూసేటువంటి గిన్నెని మీరు ఏ విధంగా దొంగిలించి తీసుకువెళ్ళిపోతున్నారు అని వారితో అనమని చెప్తున్నాడు. అయితే గృహ నిర్వాహకుడు వెళ్ళాడు, వాళ్ళు కలుసుకున్నాడు. వారితో యోసేపు ఏ మాట అయితే చెప్పమన్నారో ఆ మాట చెప్పారు. చెప్పేసరికి వాళ్ళంతా కూడా భయపడుతూ, ప్రభు మా ఎడల ఈ రీతిలో ఆలోచించినేలా, ప్రభు మా ఎడల ఇట్లా మాట్లాడినేలా, ఈ నింద మా మీద ఉండకుండునుగాక అని చెప్పి వారు అంటూ ఆ గృహ నిర్వాహకుడితో అంటున్నారు, అయ్యా, గతంలో మేము ధాన్యం కొనడానికి ఇక్కడికి వచ్చాము, ధాన్యం కొనుక్కొని తీసుకువెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా ధాన్యంతో పాటు మేము తీసుకొచ్చినటువంటి ధనం కూడా ఆ సంచుల్లో ఉంటే తిరిగి మరల ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు ఆ ధనాన్ని తీసుకొచ్చి మీకు అప్పగించాం కదా. మా ప్రభు ఇంట్లోంచి మేము ఏ విధంగా వెండినైనా బంగారాన్నైనా దొంగిలిస్తాము. అయితే ఆ రీతిలో ఒకవేళ మాలో ఎవరైనా చేసుంటే వాళ్ళు నిశ్చయముగా చస్తారు. మేమంతా కూడా ఆ ప్రభువుకి దాసులుగా మారిపోతాం అని చెప్పి గృహ నిర్వాహకుడితో చెప్తున్నారు. అయితే గృహ నిర్వాహకుడు అంటున్నాడు, మీరన్నట్లుగానే ఆ వెండి పాత్ర ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మా ప్రభువుకి దాసులు అవ్వాల్సిందే అని చెప్పినప్పుడు వారు ఎవరి మూట వారు కిందకి దించి ప్రతి వారి మూట విప్పారు. అప్పుడు ఆ గృహ నిర్వాహకుడు ప్రతి వాని మూట కూడా నిశితంగా పరిశీలన చేస్తున్నాడు. ఆ గిన్నె చిన్నవాడైనటువంటి బెన్యామీను గోనెలో ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే అన్నలందరూ కూడా తమ వస్త్రాలు చింపుకున్నారు. ఆ మూటలన్నీ కూడా మరల వాటి గాడిదల మీద వేసుకుని యోసేపు దగ్గరికి తిరుగు ప్రయాణం అయ్యారు. యోసేపు తన ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంటి దగ్గరికి వెళ్ళి వారంతా కూడా యోసేపుని కలిసి యోసేపు పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశారు. యోసేపు అంటున్నాడు, మీరు చేసిన పని ఏమిటి? నేను శకునం చూసి తెలుసుకుంటానని చెప్పి మీకు తెలీదా అని చెప్పి అడుగుతున్నారు. యోధా ఏలిన వారితో ఏమని చెప్పగలం? మేము నిర్దోషులు అని ఏ విధంగా నిరూపించుకోగలం? దేవుడే మా నేరాన్ని కనుగొనాలి. కాకపోతే ఆ గిన్నె మా సహోదరుని సంచిలో దొరికింది కనుక మా సహోదరుడు మేము కూడా మీకు దాసులుగా ఉంటామని చెప్పి యోధా అంటున్నాడు. యోసేపు అంటున్నాడు, అది నాకు దూరం అగునుగాక. మీరందరూ నాకు దాసులు అవసరం లేదు. మీరు మీ ఆహారాన్ని తీసుకుని మీ దేశానికి వెళ్ళి మీరు సంతోషంగా ఉండండి. ఆ గిన్నె ఎవరి సంచిలో అయితే దొరికిందో వారే నాకు దాసులుగా ఉంటారు అని చెప్పి యోసేపు చెప్తున్నాడు. ఇక్కడ యోసేపు ఉద్దేశం ఏంటంటే తన సొంత తమ్ముని తనతో ఉంచుకోవాలనేటువంటి ఆశ.
అనేక సంవత్సరాలు దూరం అయిపోయినటువంటి తన తర్వాత తన తల్లికి పుట్టినటువంటి కుమారుడు తనతో ఉండాలి అనేటువంటి కోరిక చెప్పిన ఈ విధంగా చేస్తున్నాడు అనేటువంటి సత్యం మనం గ్రహించుకోవాలి. అందుకే వారు ఎవరి మీద నేరం మోపడం లేదు, కేవలం బెన్యామీన్ మీదే నేరం మోపి బెన్యామీన్ తనతో ఉండేటట్లుగా చేసుకోవాలి అనేటువంటి ఆశపడుతున్నట్లుగా ఇక్కడ మనకు కనపడుతుంది. అయితే యోధా అంటున్నాడు, ఏలినవాడా, ఒక చిన్న మనవి నన్ను చేసుకునివ్వండి, మీ కోపం నా మీదకి రగలనివ్వకండి, ఎందుకంటే మీరు ఫరో అంతటి గొప్పవారు. మీ వద్దకి మొదటగా మేము ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు మీకు తండ్రి అయినా సహోదరుడైనా ఉన్నాడా అని చెప్పి మీరు అడిగారు. అయితే మా తండ్రి ఉన్నాడు, వృద్ధాప్యంలో తనకి పుట్టినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు అని మీతో చెప్పాము. అయితే ఆ కుమారుణ్ణి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి మీరు అన్నారు. అయితే మా తండ్రి తనను పంపించడానికి ఇష్టపడలేదు. తన భార్యకి ఒక్కగానొక్క కొడుకు ఆ కుమారుడు, ఎందుకంటే తన పెద్ద కుమారుడు చనిపోయాడు. ఈ చిన్న కుమారుడు అంటే తండ్రికి ఎంతో ఇష్టం. ఆ కుమారుడు తండ్రిని విడిచి వస్తే ఆ తండ్రి చనిపోతాడు. అందుకనే ఆ కుమారుణ్ణి మాతో పంపించడానికి ఇష్టపడలేదు. అయితే మాకు ఆహారం అయిపోయింది. ఆ పరిస్థితుల్లో మా తండ్రి మరలా వెళ్ళి ఆహారం కొనుక్కురమ్మంటే ఈసారి తప్పనిసరిగా తమ్ముడిని తీసుకుని వెళితేనే అక్కడికి రమ్మని సెలవు ఇచ్చారు. మీ తమ్ముడిని మీతో తీసుకురాకపోతే మీ మొహం నాకు చూపించొద్దని చెప్పి మీరు అన్నారు. అందుకనే మా తండ్రిని బ్రతిమాలి నీ కుమారుడిని మరలా నీకు మేము అప్పగిస్తాము, అలాగ అప్పగించకపోతే ఆ కీడు జీవితాంతం నా మీదే ఉంటుందని చెప్పి నేను బ్రతిమాలి తీసుకొచ్చాను అని యోధా యోసేపుతో చెప్తున్నాడు. మీరు తీసుకువెళ్ళే కుమారుడు వల్ల ఈ కుమారునికి ఏదైనా హాని జరిగితే గనక తల నెరిసి నేను మృతుల్లోకానికి వెళ్ళిపోతానని చెప్పి మా తండ్రి మాతో చెప్పాడు అంటున్నాడు. మా తండ్రి ప్రాణం బెన్యామీను ప్రాణంతోని, బెన్యామీను ప్రాణం మా తండ్రి ప్రాణంతో పెనవేసుకుపోయి ఉన్నది. అంటే ఒకరికొకరు అంత సమీపంగా అంత ప్రేమగా ఉంటున్నారు. కనుక బెన్యామీను కనపడకపోతే మా తండ్రి తప్పనిసరిగా చనిపోతాడు, మా తండ్రిని మేము మృతుల్లోకాలకి పంపించిన వారం అవుతాము అని చెప్పి యోధా చెప్తున్నాడు. ఏలిన వారు దయతో నా తమ్మునికి ప్రతిగా నన్ను మీ దగ్గర దాసునిగా ఉండనిచ్చి నా తండ్రి దగ్గరికి వెళ్ళనివ్వండి అని చెప్పి బ్రతిమాలుకుంటున్నాడు. ఈ చిన్నవాళ్ళు లేకుండా మేము మా తండ్రి దగ్గరికి వెళ్ళి మా తండ్రికి కలిగేటువంటి అపాయాన్ని మేము చూడలేము అని చెప్పి యోసేపుతో చెప్తున్నారు. అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు యోసేపు దగ్గరికి వచ్చినటువంటి అన్నల్ని తమ్ముడిని ఎంతగానో ప్రేమించి గొప్ప విందు వాళ్ళకిచ్చి వాళ్ళ తిరుగు ప్రయాణంలో మరలా వారికి కావాల్సినవన్నీ వారు తీసుకొచ్చినటువంటి ధనాన్ని తిరిగి పంపిస్తూ తన సొంత తమ్ముడు బెన్యామీన్ తనతో ఉండాలనేటువంటి ఆశతో యోసేపు చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ వాక్యాధారంగా మనకు కనపడుతుంది. అయితే యోసేపు అన్నలు తన తండ్రికి ఇచ్చినటువంటి మాట యోసేపుకి తెలియజేస్తూ యోసేపుని బ్రతిమాలుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. అనుదిన వాక్యోపదేశ వీక్షకుల్ని అలాగే వింటున్నటువంటి వారిని, వారి కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. మరొకసారి మీ పాదాల దగ్గర నేను ఉండడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణానికై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ మాట నా నోట ఉండడానికి మీరు ఇష్టపడ్డారు. ఈ మాట అనేక మంది చెవులకి ఇంపైనదిగా ఉండడానికి, ఆ మాట వారి హృదయాల్లో నాటపడడానికి, ప్రతి ఒక్కరూ వాక్యానుసారులుగా మార్చబడ్డానికి మీ సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావాలను మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.